మోసాల బడ్జెట్ బాహుబలి అంటూ బిల్డప్. బాబు అంకెల గ్యారంటీపై వైఎస్ జగన్ ధ్వజం. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్ వర్మ సిఐడి నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు. ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయంతో నిజామాబాద్లో బీజేపీ నేతల సంబరాలు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టిన కాషాయ పార్టీ నాయకులు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఖరారైన సీఎం రేవంత్ పర్యటన. మార్చి 16న 800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. అనంతరం బహిరంగ సభ. సిద్దిపేట జిల్లా తపస్పల్లి రిజర్వాయర్ను సందర్శించిన ఎంపీ చామల. నీటి విడుదలలో జరుగుతున్న లోటుపాట్లపై అధికారులకు సూచనలు. మహిళా సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ శాంతికుమారి సమీక్ష. మహిళల భద్రత కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశం. హస్తినలో విరిసిన తెలంగాణ సంస్కృతి శోభ. రాష్ట్రపతి భవన్లో వివిధాత ఖా అమృత్ మహోత్సవ ప్రారంభం. పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కనిపించిన అరుదైన పిల్లి జాతి జంతువు. కుక్క అరవడంతో చెట్టెక్కిన జంతువు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పంచాయతీ ఆర్కాట్ పాలెంలో కాకాని పర్యటన. వైఎస్ఆర్సీపీ నేత అంకయ్య కుటుంబానికి పరామర్శ. సూర్యాపేట జిల్లాలో 2 ఆర్ఐలను సస్పెండ్ చేసిన కలెక్టర్. అవకతవకలకు పాల్పడుతూ రికార్డులు తారుమారు చేసినందుకు వేటు. కాకినాడ జిల్లా సీతారామపురంలో పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్. 8 మంది యువకులను అరెస్ట్. 5 కేజీల గంజాయి స్వాధీనం. మంచిర్యాల జిల్లాలో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డ యువకులు. 2 మైనర్లు అరెస్ట్. 250 గ్రాముల గంజాయి సీజ్. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు. కూంబింగ్ నిర్వహిస్తుండగా తారాసుపడ్డ మావోలు. మహిళ సహా 2 అరెస్ట్. ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం. నిల్వ ఉంచిన పొగాకు అగ్నికి ఆహుతి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన స్థానికులు. తుది దశకు చేరుకున్న మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు విచారణ. 2018 సెప్టెంబర్ 14న మర్డర్. 8 మందిపై హత్యానేరం. 10న తీర్పు. రంగారెడ్డి జిల్లాలో చోరీలకు సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్న దొంగలు. ఆలయాల్లో చోరీకి ప్లాన్. గూగుల్ మ్యాప్ వాడుతున్న చోరులు. ఏసీబీ వలలో చిక్కిన జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ. 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ శంకర్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తీవ్ర ఉద్రిక్తత. హత్య కేసు నిందితుడి ఇంటిపై మూకుమ్మడి దాడి. బైక్ దహనం. జనగామ జిల్లా శివునిపల్లి కార్యదర్శిపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు. స్టేషన్ గన్పూర్ మున్సిపల్ ఆఫీసులో కొనసాగుతున్న విచారణ. బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అమ్మకాలపై పోలీసుల ఉక్కుపాదం. సాయి కాలనీలో గంజాయి విక్రయిస్తున్న 3 నిందితుల అరెస్ట్. అల్లూరు జిల్లా బలపం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సమస్యల తిష్ట. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని టీచర్ల ఆవేదన. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఓ రైతు వినూత్న ఆలోచన. పక్షుల నుంచి జొన్న పంటను రక్షించేందుకు కంకులకు కవర్లు కట్టిన రైతు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. వివిధ రకాల పుష్పాలు, వజ్ర వైడూర్యాలతో పొన్నవాహనంపై ఊరేగిన స్వామివారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళారూప ప్రదర్శన. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని కాపాడారని కితాబు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ భేటీ. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ. నిధులు ఇచ్చేందుకు సిద్ధమన్న ఎమ్మెల్యే. పాల బిల్లు చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. కట్టాల నుంచి పశువులతో చలో ప్రజాభవన్ కార్యక్రమం. అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం. చోటాపూర్లోని స్లమ్ ఏరియాలో మొదట చెలరేగిన నిప్పురవ్వలు. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర. ఏప్రిల్ 15 నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లకు అవకాశం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడనున్న భారత్ కివీస్. 2వ సెమీస్లో కివీస్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓటమి. 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ సఫారీలు.